భారతదేశం కర్మభూమి. ఇక్కడ వెలిసిన ఒక్కొక్క క్షేత్రం వెనుక ఒక్కొక్క చరిత్ర రహస్యం దాగి ఉంది. ఎందరు ఎన్ని విధ్వంసాలకు పాల్పడినా తన క్షేత్రాన్ని తానే రక్షించుకుంటున్నాడు ఆ దేవుడు. ఇప్పుడు ప్రపంచ దృష్టంతా అనంత పద్మనాభ స్వామి ఆలయం పైనే ఉంటుంది. వెలకట్టలేని సంపదతో విరాజిల్లుతున్న ఈ ఆలయం Z+ కేటగిరీ భద్రతలో ఉంటుంది. ఒకప్పుడు ప్రపంచంలో సంపన్న దేవాలయం ఏదంటే నిన్న మొన్నటి వరకు కూడా తిరుమల వడ్డీ కాసుల వాడు గుర్తుకు వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని అనంత పద్మనాభుడు ఆక్రమించాడు. నేలమాళిగల్లో బయటపడ్డ 1.5 కోట్లకు పైగా సంపదతో పాటు ఇంకా లెక్కించ సాధ్యం కాని వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు ఎన్ని ఉన్నాయో తెలియని సంపదతో అబ్బురపరుస్తున్నాడు. అనంత పద్మనాభ స్వామి గుడిలో ఇప్పటికీ తెరవని ఓ గది ఉంది. అదే 6వ గది. అందులో ఏముందనేది అంతు చిక్కని రహస్యంగానే ఉంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభుడు ఆలయంలో శేషతల్పం మీద పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును చూడటానికి 2 కళ్ళు చాలవు. భారీ విగ్రహ రూపంలో ఉన్న ఆ దివ్యమూర్తిని ఏకద్వారం నుంచి కాకుండా శిరస్సుని, చేతిని, పాదాలని వేరువేరుగా 3 ద్వారాల నుంచి దర్శించుకుంటారు. స్వామి కుడిచేయి శివలింగం మీద ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. గర్భగుడిలో పద్మనాభుడి చెంతనే శ్రీదేవి, భూదేవి కొలువుదీరగా నాభి నుంచి వచ్చిన పద్మంలో బ్రహ్మదేవుడు దర్శనమిస్తాడు. నేపాల్లోని గండకీ తీరం నుంచి తెచ్చిన 12,008 సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని రాజా మార్తాండవర్మ ప్రతిష్ఠించారు. దాదాపు 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు అహోరాత్రులు శ్రమించారు. కటు సర్కార్ యోగం అనే ఆయుర్వేద పూతతో ఈ సాలగ్రామాలను అతికించారు. సముద్ర తీరానికి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో వర్తకులు, రాజులు, భక్తులు కానుకలుగా ఇచ్చిన బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండేవి. ఈ సంపదను కాపాడేందుకే మార్తాండవర్మే అనంత పద్మనాభుడి విగ్రహం కింద రహస్య గదుల్ని కట్టించాడు. సిద్ధుల్ని పిలిపించి ఓ గదికి నాగపాసం కూడా వేయించాడు. అదే 6వ గది. ఈ గదిలో మిగిలిన అన్ని గదుల కంటే ఎక్కువ నిధులు ఉన్నాయని చెబుతారు. దీన్ని ఇంకా తెరవలేదు. నాగబంధం వేసిన 6వ గదిలో ఏముంది? అది తెరిస్తే ఏమవుతుంది? నాగబంధనాన్ని విప్పగల సిద్ధపురుషులెవరూ లేరా? అది తెరిస్తే ప్రపంచానికే అరిష్టమా అనే చిక్కు ప్రశ్నలకు ఈనాటికి సమాధానం దొరకటం లేదు. అసలు ఈ గదులు తెరవటానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. ఆలయంలో పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదాలు సంభవించటం, ఆ మంటలను ఆర్పటానికి కొన్ని రోజులు పట్టేవి. 100 ఏళ్ల క్రితం గదులు తెరవటానికి ప్రయత్నించినప్పుడల్లా కూడా పాముల బుసలు, నల్లత్రాచు పాములు వెంటబడటం, సముద్రపు ఘోష భయంకరంగా వినపడటంతో భయపడి వెనుతిరిగేవారు. 1930లో ఓ దొంగల ముఠ ఈ సంపదను దోచుకునేందుకు ప్రయత్నించగా పాములు బుసలు కొడుతూ చుట్టుముట్టాయని చెబుతారు. 2018లో మరోసారి 6వ గదిని తెరవాలని చూశారు. అయితే అప్పుడు కేరళను వరదలు ముంచెత్తాయి. అంతేకాదు, ఈ గదులను తెరవాలని, ఈ సంపదను ప్రభుత్వానికి అప్పజెప్పాలని పిటిషన్ వేసిన సుందరరాజన్ను గదులు తెరిచిన కొన్ని రోజులకే అకాల మృత్యువు కబలించింది. అలాగే ఈ కేసును వాదించే న్యాయమూర్తులలో ఒకరికి కాలు విరగటం జరిగింది. ఇలా ఏదో ఒక అరిష్టం జరగటంతో 6వ గది జోలికి వెళ్లటం లేదు. అసలు అనంత పద్మనాభునికి ఇంత సంపద ఎలా వచ్చింది? ఇప్పటికీ 5 గదులు తెరిచారు. ఈ గదుల్లో పాత్రలు, దేవతా ప్రతిమలు, శంఖువులు, కొబ్బరికాయలు, కిరీటాలు, ఆభరణాలు, వజ్రాలు వంటివన్నీ రాసుల కొద్దీ ఉన్నాయి. కృష్ణదేవరాయలు, ఈస్ట్ ఇండియా, నెపోలియన్ కాలాల నాటి నాణేలు బస్తాల కొద్దీ లభించాయి. బంగారు కంకణాలు, ఉంగరాల్లాంటివి తీసే కొద్దీ వస్తూనే ఉన్నాయని, మట్టి, రాగి పాత్రల్లో ఉన్న ఆ సంపదను పైకి తేవటానికి 12 రోజుల పైనే పట్టిందని చెబుతున్నారు. ఒకప్పుడు కేరళలో సుగంధ ద్రవ్యాలు బాగా పండించేవారు. బంగారాన్ని ఇచ్చి సుగంధ ద్రవ్యాలను తీసుకునేవారు. వ్యాపారులు ఓడల్లో తెచ్చిన బంగారాన్ని బందిపోటు దొంగలకు భయపడి ఈ గదుల్లో దాచుకునేవారు. అలాగే భక్తులిచ్చిన కానుకల్ని, రాజ్యాలను కొల్లగొట్టి తెచ్చిన సంపదని పద్మనాభుడి ఆలయంలోని రహస్య గదుల్లోనే దాచేవారు. దీంతో వెలకట్టలేని సంపద ఇక్కడ పోగైంది.
ఈ సంపదను అనంత పద్మనాభుడే రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం. దీనికి నిదర్శనం 2004లో వచ్చిన సునామీలో పద్మనాభ స్వామి ఆలయాన్ని ఒక్క అల కూడా తాకలేదు. దీన్ని బట్టి అక్కడేదో అంతుబట్టని రహస్యం ఉందనేది భక్తుల విశ్వాసం. నేడు ట్రావెన్కోర్ రాజకుటుంబం ఈ ఆలయ ధర్మకర్తగా కొనసాగుతుంది. 6వ గది తెరవకుండా రాజకుటుంబం ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. మరి ఈ దివ్యాలయంలోని 6వ గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో ఆ పద్మనాభుడికే తెలియాలి.